56వ రోజు ఇర్మియా 24 నుండి 33 వరకు అధ్యాయాలు చదవండి. 21 ఒక్కొక్క ప్రార్థన చేయండి. సంఘంలో దాగబడిన ప్రతి చేతబడి సింహాసనమును నజరేయుడైన యేసు నామమున భూమి తెరవబడి మృంగివేయునుగాక. ఆమెన్. ఎగురుతున్న చేతబడి సింహాసనమును ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున వెలివేయబడునుగాక. ఆమెన్. నా గౌరవానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి చేతబడి సింహాసనం నజరేయుడైన యేసు నామమున ధ్వంసం అగునుగాక. ఆమెన్. నా జీవితంలో ప్రతి భాగంలో యేసుక్రీస్తు యొక్క సింహాసనం నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే స్థిరపరచబడునుగాక. ఆమెన్. నా జీవితంలో ప్రతి చేతబడి సింహాసనం దేవుని ఉరుములతో కనుగొని నజరేయుడైన యేసు నామమున పడద్రోయబడునుగాక. ఆమెన్. నా జీవితంలో వ్యతిరేకంగా తన్ను తాను హెచ్చించుకుంటున్న ప్రతి చేతబడి గద్దెలు నజరేయుడైన యేసు నామమున కూలిపోవునుగాక. ఆమెన్. దురాత్మైన భర్త, భార్య దేవుని యొక్క అగ్నిచే నజరేయుడైన యేసు నామమున నన్ను విడు, నేను నీకు యేసు రక్తం ద్వారా విడాకులు ఇస్తున్నాను మరియు నజరేయుడైన యేసు నామమున చచ్చిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. దురాత్మైన భర్త, భార్య నువ్వు నా జీవితంలో పదిలంగా ఉంచినవన్నీ నజరేయుడైన యేసు నామమున దేవుని అగ్ని చేత బయటికి వచ్చునుగాక. ఆమెన్. నా వివాహానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మైన భార్య, భర్త, దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే కింద పడి చచ్చునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.